అందరికీ వందనాలండి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందామంటే, అసలు మనము ఎందుకు ఎగ్జిస్టెన్స్‌లోకి వచ్చాము? అంటే మీరు గాని, నేను గాని అసలు మనం ఇక్కడ ఈ భూమి మీద ఎందుకున్నాము అని మనం క్లుప్తంగా ఆలోచించినట్లయితే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అయితే జనరలైజ్డ్‌గా మనం ఒకసారి ఆలోచించి చూసినట్లయితే, మనల్నందరినీ కూడా సృష్టించినటువంటి దేవుడు ఒకడున్నాడండి. ఒక సూపర్ పవర్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒక దేవుడు ఉన్నప్పుడు, ఒక సృష్టికర్త మనకున్నప్పుడు, ఆయన ఎందుకు చేసుకొని ఉంటాడంటే, ఆయన యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద జరగడం కొరకు ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా అదే ఉంది. అలానే ఎవరి రిలీజియన్లో, వాళ్ళ గ్రంథాల్లో దేవుడు సృష్టికర్తగా రాయబడి ఉన్నాడు కాబట్టి, బేసిక్గా కామన్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫండమెంటల్గా మనిషి యొక్క లైఫ్ అనేది ఎలా ముందుకెళ్తే బాగుంటుందంటే, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. నువ్వు దేవుడి ద్వారా సృష్టించబడ్డావు. రెండోది ఏంటంటే, ఒక పర్పస్ కోసం దేవుడు చేసుకున్నాడు. మూడోది ఏంటంటే, తన కోసం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎనీథింగ్ ఏదన్నా క్రియేటెడ్గా తీసుకున్నట్లయితే, ఒకటి సృష్టించినట్లయితే, ఆ సృష్టికర్తకు ఒక ఉద్దేశం ఉంటుంది. అంతేకాదు అది తన కొరకు సృష్టించుకుంటాడు, తనకు ఉద్దేశం కొరకు సృష్టించుకుంటాడు, లేదా తనొక పనికి వచ్చే విధంగా, లేదా అనేకులకి పనికి వచ్చే విధంగా సృష్టించుకుంటాడు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్స్ అనేవి ర్యాండమ్ కాదండి. భూమి మీద ఫండమెంటల్ బేసిక్ థింగ్ ఏంటంటే, మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమతో సృష్టించినట్టుగా మనం గుర్తించాలి. తనకు ఉద్దేశంతో సృష్టించినట్టుగా మనం గుర్తించాలి. ఆ యొక్క దేవుని యొక్క ఇష్టాన్ని ఈ భూమి మీద మనం నెరవేర్చడానికి ఆయన మనల్ని చేసుకున్నాడు అని ఎప్పుడైతే మనం ఆ యొక్క కంక్లూజన్లోకి వస్తామో, అప్పుడు ఈ యొక్క భూమి మీద ధర్మము అనేది, దైవ ధర్మం అనేది చూడండి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఈ లోకంలో మనము ఎలా పడితే అలా జీవించడానికి వీలు లేదండి. ఎందుకంటే విశ్వం మొత్తం కూడా కొన్ని సూత్రాల ద్వారానే నడిపించబడుతుంది. ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానివ్వండి, వీటన్నిటికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ధర్మబద్ధంగానే ఈ యొక్క సృష్టి అంతా నడుస్తుంది. కాబట్టి ఎక్కడ కొలిజన్ అనేది లేదు. ఎక్కడ కొలైడ్ కాకుండా, భూమి నాశనం అవ్వకుండా అలాగా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క విశ్వంలో, కాస్మోస్లో ఒక కన్సిస్టెన్సీ ఉంది, ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాటికి ఒక చట్ట ప్రకారం వెళ్తున్నాయి. కాబట్టే ఇక్కడ ప్రశాంతత అనేది మనం భూమి మీద ఉండగలుగుతున్నాం. అయితే భూమి లోపల కూడా మనం ప్రశాంతంగా ఉండాలంటే, అందరూ సంతోషంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే, ఆ దేవుని యొక్క ధర్మానుసారంగా ఈ భూమి మీద మనం ప్రవర్తించబద్ధులమై ఉన్నాము. మరి ఎప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించగలుగుతాం అంటే, ముందు దేవుడు ఉన్నాడని మనం విశ్వసించినట్లయితే ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి అప్పగించుకుంటాం.